హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బోనాలు స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైంది కదండి. నేను మాక్సిమం రోజు అన్ని టెంపుల్స్కి వెళ్తున్నాను, చూసి వస్తున్నాను. అండ్ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఇన్ని టెంపుల్స్కి వెళ్తున్నా కదా, మధ్య మధ్యలో ఎండ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మీకు తెలిసిందే వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి. సో అంత వర్షాలు పడినా కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి తెలుసా, టెంపుల్స్ దగ్గర జనం ఏ మాత్రం తగ్గకుండా చక్కగా నిష్టగా నిబద్ధతగా దేవికి బోనాలు సమర్పిస్తున్నారు. అసలు ఆచారాలు ఎంత చక్కగా ఫాలో అవుతున్నారండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత వర్షం పడుతున్నా కూడా లైన్లో నించొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. వాళ్ళని చూసి కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. మనం అనుకున్నది సాధించాలి అంటే బోనం తీసుకెళ్తాం కదా, అది అమ్మవారి దగ్గర పెట్టే వరకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా చక్కగా అమ్మవారిని తలుచుకుంటూ అలా లైన్లో వెళ్తున్నారు. నాకైతే చాలా ముచ్చటేసింది కూడా. ఓకే, సో ఈ రోజు కూడా నేను వెళ్ళాను అండ్ బోనాలకి సంబంధించి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. అండ్ నాతో పాటు మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకున్నాను. సరే, ఇన్ని రోజులు బోనాల్ స్పెషల్ కింద మనం చాలా వంటకాలు చేసినాం. ముఖ్యంగా తెలంగాణ రెసిపీస్ మనం ఇన్ని రోజులు చేస్తూ వచ్చాం. సో ఈ రోజు కూడా నేను తెలంగాణ స్టైల్లో కిచిడి చేయబోతున్నాను. సో రెగ్యులర్గా చేసే కిచిడి వేరు, తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అని ఏం ఆలోచించద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చక్కగా ఫాలో అయిపోండి. సో తెలంగాణ స్టైల్లో కిచిడిని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. సో కిచిడి అంటే డైరెక్ట్ మనం కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి ఇందులోనే మనం డైరెక్ట్గా చేసేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో నూనె కొంచెం మనకి వేడవ్వాలి. అండ్ కిచిడి కూడా బోనాల టైంలో మనకి ప్రసాదం కింద పెడుతూ ఉంటారు. అండ్ ప్రసాదంగా పెట్టింది ఎప్పుడైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఎన్నిసార్లు కిచిడి ఇంట్లో చేసినా టేస్ట్ అయితే ఉంటుంది, కానీ గుడికి వెళ్ళి మనం ప్రసాదంగా తినది, ఆహా, ఆ టేస్ట్ మాత్రం మనకి ఎన్నిసార్లు చేసినా ఇంట్లో రాదండి. ఓకే, నూనె కొంచెం వేడైంది కదా, ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, సో మిరియాలు కొంచెం అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేద్దాం. సో ఉల్లిపాయలు కూడా వేసి మళ్ళీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, మనకి వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ కానీ ఇలాంటి టైంలో ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మార్నింగ్ తింటాం, మధ్యాహ్నం అవ్వకముందే కొంచెం ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఇలాంటి కిచిడి ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద చాలా బాగుంటాయి. ఎందుకంటే మార్నింగ్ మనం తిన్నప్పుడే మధ్యాహ్నం వరకు కొంచెం ఆకలి వేయకుండా చక్కగా కడుపు నిండుగా ఉంటుంది. సో ఇలా రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండు కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో ఈ కిచిడి ఏంటంటే మనకి ప్లెయిన్ కిచిడి, ఓన్లీ ఈ స్పైసెస్ వాడి యూస్ చేసి మనం కిచిడి చేస్తున్నాం. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇందులోనే వెజిటేబుల్స్ కానీ చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. కానీ మీకు పక్కా తెలంగాణ స్టైల్లో కిచిడి తినాలి అంటే ఇలా ప్లెయిన్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, సో మొత్తం కిచిడి చేస్తాం కదా దానికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం పసుపు అండ్ ఇందులో మనం పుదీనా కూడా యూజ్ చేస్తున్నాం. ఒక మంచి మింట్ ఫ్లేవర్ రావడానికి కొంచెం పుదీనా.
సో అన్ని ప్లెయిన్గా అయిపోకుండా ఏదో ఒక ఫ్లేవర్ ఉండాలి కదా, కాబట్టి ఓన్లీ పుదీనాని యూస్ చేస్తున్నాను. అది కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం కిచిడి చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఫ్రై చేసేసుకున్నాం కదా. అండ్ కిచిడికి మీకు తెలుసు కదా, ముందే మనం బియ్యం అండ్ పెసరపప్పు, సో ఆల్రెడీ నేను బియ్యం అండ్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఒక్క 2 hours ముందు నానబెట్టుకున్నారనుకోండి సరిపోతుంది, మనకి తొందరగా ఉడికిపోతుంది, కిచిడి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అందుకే ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మనం బియ్యం పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఓకే, ఒక్కసారి కలుపుకొని వాటర్ వేసేసుకుందాం. ఓకే, ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. సో కిచిడి అంటే మీకు తెలిసిందే కదా, మనకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా రావాలి, కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పర్లేదు. చూసుకొని మూత పెట్టేద్దాం. ఎస్, చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా మనం కిచిడిని ప్రిపేర్ చేసేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసామనుకోండి, ఎంచక్క వేడివేడిగా కిచిడిని టేస్ట్ చేసేయచ్చు. విజిల్స్ వచ్చాయి, నేను ఆఫ్ చేశాను కూడా కుక్కర్. సో ఇంకొంచెం సేపు అయితే ఆ ప్రెషర్ పోతే మనకి కిచిడి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఎంత తక్కువ స్పైసెస్తో ఒక కమ్మని టేస్ట్తో కిచిడి చేసాం. అండ్ చాలా మంది కిచిడి చేస్తూ ఉంటారు, కాకపోతే ఏం చేస్తారంటే ఎక్కువ స్పైసెస్ వేసేస్తారు, అంటే పచ్చిమిర్చి కానీ ఇంకా చాలా రకాల స్పైసెస్ అన్నీ యూజ్ చేసి మార్నింగే కిచిడి చేసుకుంటారు. కానీ మార్నింగ్ టైంలో అంత స్పైసెస్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. అంత స్పైసీ తింటే ఇంకా డే అంతా కూడా మనకి స్టమక్ అప్సెట్ అవ్వడం కానీ లేదా కడుపులో మంట ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం స్పైసెస్ అన్నీ కూడా కొంచెం తగ్గించుకొని వీలైనంత మటుకు చాలా కమ్మని టేస్ట్తో తింటేనే బెటర్ అండి. అండ్ అప్పుడప్పుడు కమ్మని టేస్ట్ అన్నాను కదా, చల్లగా తినాలి అన్నాను కదా అని రోజు పెరిగేసుకొని పెరుగన్నం కానీ ఇంకేమైనా తినద్దు. ఎందుకంటే రోజు మార్నింగ్ కర్డ్ తినడం కూడా అంత మంచిది కాదు. సో అప్పుడప్పుడు మనం ఇలాగ కర్డ్ రైస్ కానీ అవన్నీ ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి అయితే మార్నింగ్ టైం ఎంత తక్కువ స్పైసెస్ తింటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మన డే స్టార్ట్ అయ్యేదే బ్రేక్ఫాస్ట్ అండి. నైట్ అంతా కూడా పడుకుంటాం, కడుపు అంతా ఖాళీగా ఉంటుంది. సో మార్నింగ్ ఒకేసారి మనం స్పైసెస్ తిన్నామనుకోండి, డైజెస్ట్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం, చక్కగా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇది ప్రెషర్ ఇంకా కొంచెం ఉంది కదా, ఈ ప్రెషర్ పోవడానికి ఒక్క 2 minutes టైం పడుతుంది, కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే అండి, ప్రెషర్ కూడా పోయింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం మన కిచిడి ఎలా అయిందో చూసేద్దాం. వావ్, అసలు చూసారా ఆ కలర్ కానీ పైనుంచి మిరియాలు ఇవన్నీ కూడా అసలు చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి ఇలా కలుపుకొని, ఎస్ పర్ఫెక్ట్గా అయింది కిచిడి కూడా. ఓకే, సో మన కిచిడి వేడివేడిగా రెడీ అయిపోయింది. అండ్ వేడివేడిగా టేస్ట్ చేస్తేనే దీని అసలైన టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకుంటా. నిజంగా కిచిడి ఇవన్నీ చేస్తే ఇంట్లో ఏదో ఫెస్టివల్ ఫీలింగ్ అండి. ఎలాగో ఇప్పుడు ఫెస్టివల్ అవుతున్నది, నార్మల్గా కూడా నాకైతే ఇంట్లో కిచిడి చేస్తే ఆహా ఇవాళ ఏదో పండగ ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, సో అప్పుడు అయిపోలేదు, ఇంకా కొంచెం గార్నిషింగ్ ఉంది. ఫస్ట్ అయితే మనం కిచిడి అనగానే చాలా మంది ఫస్టే నెయ్యి యూజ్ చేసి అవన్నీ ఫ్రై చేసుకుంటారు, కానీ మరీ ఎక్కువ నెయ్యి అయిపోతుంది కదా. సో అందుకే ఫైనల్గా తినే ముందు కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకుందాం, సరిపోతుంది. అండ్ ఫైనల్గా
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా తెలంగాణ స్టైల్లో అయితే కిచిడి రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. తెలంగాణ కిచిడికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, యాలకులు 4, మిరియాలు 2 టీ స్పూన్లు, లవంగాలు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పెసరపప్పు 1/2 కప్పు, రైస్ 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు. తెలంగాణ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ తీసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్టైల్లో కిచిడి రెడీ. తెలంగాణ స్టైల్లో కిచిడి ప్రిపేర్ చేశాం కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో చెప్పే కదా ముందే, కిచిడి వేడి వేడిగా ఉంది. దీన్ని వేడి వేడిగా టేస్ట్ చేసేద్దాం. నిజంగా ఇది తింటుంటే ఒక స్పూన్ తాపలేమండి. ఈ కప్ అంతా కూడా నేనే కంప్లీట్ చేసేస్తానేమో, అంత టేస్టీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా కమ్మగా ఉందండి. నెయ్యి వేసాం, ఎక్కువ స్పైసెస్ వేయలేదు కాబట్టి తింటున్నప్పుడు మనకు ఓన్లీ మిరియాలు ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటుకు నోటికి తెలుస్తూ నెయ్యి ఫ్లేవర్, దాంతోపాటు పుదీనా వేసాం కదా, ఆ మింట్ ఫ్లేవర్. ఇలా చెప్తూ వెళ్తుంటే కిచిడి గురించి ఎంతైనా చెప్పచ్చేమో అనిపిస్తుంది. అంత చెప్పడానికి టైం లేదు కాబట్టి సింపుల్ గా ఇదైతే అద్భుతం, అదిరిపోయింది, అమోఘం అని చెప్పొచ్చు. ఓకే, తెలంగాణ స్టైల్లో కిచిడి మాత్రం నాకు తెగ నచ్చేసింది. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా సింపుల్ గా ఇలాగే ప్రిపేర్ చేయండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో ఇంత అద్భుతంగా మనం కిచిడి చేసుకున్నాం, దీనికి కాంబినేషన్ ఉంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ ఫుడ్ ఉంటుంది. మరి దీనికి కాంబినేషన్ ఏంటి? జనరల్ గా కిచిడితో చట్నీ వేసుకొని చట్నీతో లాగించేస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా ఇప్పుడు నేను దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పబోతున్నాను. మరి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏం తెలుసా? పచ్చి పులుసు. ఎస్, కిచిడిలోకి పచ్చి పులుసు. ఆహా, ఏం కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. సో కిచిడి అయిపోయింది, ఇప్పుడు పచ్చి పులుసు కూడా స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. పచ్చి పులుసుని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే, అండ్ పచ్చి పులుసు కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. సింపుల్గా మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, అండ్ పచ్చి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. సో చింతపండు మన పులుపు ఎంత తింటామో, ఎక్కువ తింటామో, తక్కువ తింటామో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి మీరు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం చింతపండు గుజ్జుని ఒక బౌల్లో వేసేసుకుందాం. సో మొత్తం పులుసు కూడా మనకి, పచ్చి పులుసు అంతా కూడా ఈ చింతపండు రసం ఉంటుంది కదా, దీంతోనే చేస్తాం కాబట్టి మనకి ఎంత కావాలో చూసుకొని ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకుందాం. ఓకే, సో చింతపండు రసం వేసుకున్నాం కదా, మరి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ గా వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే అందులో కొంచెం జీలకర్ర, అండ్ మెంతి పొడి. సో మెంతి పొడి కూడా కొంచెం లైట్గా వేసుకుందాం, మరీ ఎక్కువ వద్దు, చేదుగా అయిపోతుంది కదా. సో జస్ట్ మరీ ఎక్కువ వేయద్దు, చేదైపోతుంది కదా. సో మెంతి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. సో ఫస్ట్ మనం ఈ చింతపండు రసం తీసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనుకోండి, తినే టైంకి చాలా బాగుంటుంది.
ఓకే, సో మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, సో ఆనియన్స్ చూసారు కదా, మనకి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సో కొంచెం లైట్గా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మనం ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, సో మిర్చి అండ్ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో లైట్గా ఇంగు వేసుకుందాం. సో కొంచెం ఇంగువ, ఉప్పు. ఓకే, సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకుందాం. అండ్ మీరు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ముఖ్యంగా పచ్చి పులుసులోకి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి, కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి మీరు ఇవన్నీ ఫ్రై చేసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్ రాకుండా లైట్గా వేగుతూ ఉంటుంది. ఎందుకంటే పచ్చివాసన పోవాలి, అలాగే మనకి బ్రౌన్ కలర్ రాకూడదు, కాబట్టి లో ఫ్లేమ్ మీద లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటాను. సో ఆనియన్స్, మిర్చి అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆఫ్ చేసిన వెంటనే ఈ పచ్చి పులుసుని ఇందులో మిక్స్ చేసేయాలి. స్టవ్ ఆన్లో ఉంచుగా కాదు, ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్స్ చేసేయాలి. ఓకే, సో ఒక్కసారి మనం రసం వేసుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. సో పచ్చి పులుసు చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా రెడీ అయిపోయింది. మరి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత చక్కగా టేస్ట్ చేసేయచ్చు. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తే ఇచ్చేసుకోండి. అండ్ నేను చెప్పా కదా, ఇందులో కొత్తిమీర కానీ ఇంకా మీ ఫ్లేవర్కి బట్టి మీరు యూజ్ చేయొచ్చు, కానీ ఇలా ప్లెయిన్గా అయితేనే చాలా బాగుంటుంది. ఓకే, ఎస్, సో చూసారు కదా, ఎంతో సింపుల్ గా, ఈజీగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు. పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చింతపండు రసం, కొంచెం నీళ్లు, జీలకర్ర, మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసి వేయించుకోవాలి. చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి పులుసు రెడీ. పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే,
దీన్ని మనం చాలా బాగుంది. ముఖ్యంగా పులుపు ఎంత పర్ఫెక్ట్ గా సరిపోతే అంత టేస్ట్ వస్తుంది అనమాట. మనకి పులుపు ఎక్కువ అవ్వలే తగ్గలేదు, పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ దాంతో పాటు ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయితేనే చాలా బాగుంది. తింటున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ ఇంగు కూడా వేసాం కదా, సో ఇంగు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మొత్తానికి పచ్చిపులుసు అయితే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే మనం ఈ పచ్చిపులుసు ద్వారా తెలుసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్ గా ఇది అండ్ కిచడీ కానీ పొంగల్ కానీ ఎప్పుడైనా చేసినప్పుడు ఈ కాంబినేషన్ తో ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో చూసారు కదా, ఈ రోజు 2 టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ ని నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు, మళ్ళీ మీరు వాచ్ చేయొచ్చు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయి మీరే ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారు ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా కొత్త రెసిపీస్ ని నేర్చుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలీషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.